ఓం అవినయం అపనయ విష్ణు దమయ మనశమయ విషయ మృగతృష్ణ భూతదయాం విస్తారయ తారయ సంసార సాగరతః. భాగవత ఆణిముత్యాలు అన్న ధారావాహికలో భాగంగా ఈరోజు మనం శ్రీమద్ భాగవతం 4వ స్కంధంలో పృథు మహారాజు చరిత్రలోని భూదోహన ఘట్టాన్ని లేదా పృథ్వీ కామధేనువుగా మారిన ఘట్టాన్ని చూద్దాం. మన సనాతన ధర్మంలో పురాణ గాథలు కేవలం కథలు కావు, అవి మన మానవ జీవితానికి దిశానిర్దేశం చేసే అద్భుతమైన జీవన సూత్రాలుగా ఉంటాయి. అవి ఎంతో ప్రతీకాత్మకంగా ఉంటాయి. అంటే చూడడానికి కథలా ఉండి లోతైన ఆధ్యాత్మిక సత్యాన్ని కలిగి ఉంటాయి. అటువంటిదే ఒకటి ఈ భూదోహన ఘట్ట వృత్తాంతం. మన భూమికి పృథ్వీ అన్న పేరు కూడా పృథు మహారాజు నుండి వచ్చింది. పృథు మహారాజు జీవితం నుండి కొన్ని ఘట్టాలని మనం కొన్ని నెలల క్రితం చదివాము. ఈరోజు పృథు మహారాజ్ చరిత్రలోని పృథ్వీ కామధేనువుగా ఎలా మారింది అన్న ఘట్టాన్ని చూద్దాం. కామధేను అంటే కోరిన కోరికలు తీర్చే దివ్యమైన ఆవు. ఈ పృథ్వీ మనకి కామధేనువు కావాలంటే మనం ఎలాంటి సంస్కారాన్ని కలిగి ఉండాలి, ఎలాంటి బాధ్యతలు నెరవేర్చాలి అనే విషయాలను ఈ వృత్తాంతం మనకి తెలుపుతుంది. మనం భారతీయ సంస్కృతిలో ప్రకృతిని ఎప్పుడు జడ పదార్థంగా చూడలేదు, ఒక చైతన్య స్వరూపంగా జీవన దాతగా తల్లిగా భావిస్తూ వచ్చాము. పృథు మహారాజ్ జననానికి ముందు భూమి తీవ్రమైన సంక్షోభంలో మునిగిపోయింది. దానికి కారణం వేణుడు అనే దుష్ట రాజు. ఈ వేణుడు పరమ ధార్మికుడైన అంగమహారాజు కుమారుడు అయినా అతను మాతామోహిని క్రూర బుద్ధుల్ని పుణికిపుచ్చుకున్నాడు. అంగరాజు విరక్తితో అడవులకి వెళ్లిపోయాడు. దేశంలో అరాచకం చెలరేగింది. ఆ అరాచకాన్ని ఆపడానికి ఋషులు వేణుణ్ణి రాజుని చేశారు. కానీ అధికారం చేతికి రాగానే వేణుడి అహంకారం హద్దులు దాటింది. రాజ్యంలో ఎవ్వరూ యజ్ఞయాగాలు చేయకూడదు, దాన ధర్మాలు చేయకూడదు, నేనే దేవుణ్ణి, నన్నే పూజించాలి అని శాసించాడు. దీనివల్ల ఏమైంది? మానవులకి దైవ శక్తులకి మధ్య ఉండాల్సిన సమతుల్యత దెబ్బతింది. ప్రజలు కూడా రాజును అనుసరించి స్వార్థపరులుగా మారారు. అప్పుడేమైందట, ఇది చూసి ఆగ్రహించిన భూదేవి తానిచ్చే సకల వనరులు, ఔషధులు, ధాన్యాలు దుష్టుల చేతిలో దుర్వినియోగం కాకూడదు అని భావించి అన్నింటినీ తన గర్భంలో దాచేసుకుంది. అప్పుడు లోకంలో ఘోరమైన కరువు ఏర్పడింది. ప్రజలందరూ ఆకలితో అలమటించారు. పరిస్థితిని చక్కదిద్దడానికి మళ్లీ మునులు ముందుకొచ్చారు. వారు వేణుడికి ముందు నచ్చచెప్పి చూశారు, కానీ వేణుడు వారినే అవమానించాడు. దాంతో లోక కళ్యాణం కోసం అక్కడి ఋషులు ఏం చేశారు అంటే, వారి తపోబలంతో వేద మంత్రాల హూంకారంతోనే వేణుణ్ణి అక్కడికక్కడే అంతం చేశారంట. ఇక్కడ చూడండి, వారు ఏ అస్త్రం చేతపట్టలేదు, తపోబలంతో కూడిన హూంకారంతో వేణుణ్ణి చంపేశారు. అయితే ఆ తర్వాత రాజులేని రాజ్యాన్ని దొంగలు దోచుకోకుండా ఒక ధార్మిక పాలకుడు కావాలి. దానికోసం వారు మరొక దివ్య ప్రక్రియని చేపట్టారు. ఏమిటది? వారు ఆ వేణుడి మృతదేహాన్ని మథించడం ప్రారంభించారట. మొదట అతని తొడలని మథించారు. అప్పుడు వేణుడిలోని సమస్త పాపాలు, క్రూరత్వం అన్నీ కూడా నిషాదుడు అనే నల్లటి జీవి రూపంలో బయటకు వచ్చి ఆ జీవి అడవులకు వెళ్లిపోయింది. దాంతో వేణుడి శరీరం పరమ పవిత్రమైంది. అప్పుడేం చేశారు? రెండోసారి బాహువులని మథించారు. అప్పుడు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు అంశ అయిన పృథు మహారాజు లక్ష్మీదేవి అంశతో ఆయన భార్య అర్చిదేవి ఆవిర్భవించారు. ఇక పృథు మహారాజు సింహాసనాన్ని అధిష్ఠించగానే ప్రజల ఆకలి మంటలు చూసి ఆయన చలించిపోయాడు. భూదేవి ఈ ఔషధులను దాచేసింది అని గ్రహించి ఆయన భూమిపై బాణం ఎక్కుపెట్టాడు. రాజు ఆగ్రహాన్ని చూసిన భూదేవి భయపడి ఒక ఆవు రూపం ధరించి పారిపోవడానికి ప్రయత్నించింది అని ఇక్కడ భాగవతం చెప్తుంది. కానీ పృథువు ఆమెని వెంబడించాడు. చివరికి ఆమె పృథు మహారాజుని శరణాగతి వేడి ఒక ముఖ్యమైన రహస్యాన్ని చెప్పింది. ముందుగా భూదేవి ఇలా పలికింది: అస్మిన్ లోకే అథవా అముష్మిన్ మునిభిస్తత్వదర్శిభిః దృష్టాయోగా ప్రయుక్తాశ్చ పుంసాం శ్రేయ ప్రసిద్ధయే.
తత్వదర్శులైన మునులు మానవుల శ్రేయస్సు కోసం ఈ లోకంలో సుఖంగా జీవించడానికి లేదా ఇహలోకంలో లేదా పరలోకంలో ఉన్నత గతులను పొందటానికైనా ఎన్నో రకాల ఉపాయాలని జీవన మార్గాలని దర్శించి వాటిని స్వయంగా ఆచరించి లోకానికి ప్రయోగించి చూపించారు. అంటే సమాజం సుభిక్షంగా ఉండడం కోసం పెద్దలు శాస్త్రకారులు ఊరికే నియమాలు పెట్టలేదు, ఎంతో పరిశోధన చేసి మానవాళికి ఏది మేలు చేస్తుంది అని ఆలోచించి కొన్ని పద్ధతులని, ఉదాహరణకి భూమిని ఎలా సాగు చేయాలి, యజ్ఞాలు ఎలా చేయాలి, ప్రకృతితో ఎలా కలిసి జీవించాలి మొదలైన పద్ధతుల్ని స్థిరపరిచారు అని చెప్తోంది. ఇంకా అంటుంది, తాన్ ఆతిష్టతి యస్ సమ్యక్ ఉపాయాన్ పూర్వదర్శితాన్, అంటే పూర్వీకులైన మహర్షులు చూపించిన ఆ మార్గాలని ఉపాయాలని అవరహ, అంటే లౌకిక జ్ఞానం తక్కువగా ఉన్న సాధారణ మానవుడైనప్పటికీ శ్రద్ధయోపేత, పూర్తి విశ్వాసంతో శ్రద్ధతో ఆచరించినట్లయితే ఉపేయాన్ విందతే అంజస, అతడు శ్రద్ధతో ఆ నియమాలను ఆచరించినట్లయితే తాను అనుకున్న గమ్యాన్ని లేదా విజయాన్ని చాలా సులభంగా శీఘ్రంగా పొందుతాడు. ఇవి మాటల్లోని అంతరార్థం. రాజు, నువ్వు గొప్ప వివేకివి. పూర్వపు పెద్దలు భూమి నుండి అన్నాన్ని ఎలా పొందాలో కొన్ని పద్ధతుల్ని చెప్పారు. ఆ పద్ధతుల్ని శ్రద్ధతో అనుసరిస్తే ఎలాంటి వాడైనా సరే విజయాన్ని సాధిస్తాడు. కాబట్టి నువ్వు కూడా నాపై కోపగించుకోకుండా ఆ పూర్వపు పద్ధతుల ప్రకారం నన్ను దోహనం చెయ్యి అని ఈ శ్లోకాలు మనకి మన సనాతన సంప్రదాయం మరియు అనుభవం యొక్క విలువను తెలియజేస్తాయి. సృష్టి రహస్యాలను తెలిపిన మహర్షులు సమాజ జీవనం సవ్యంగా కొనసాగడానికి కొన్ని నియమాలని, మార్గాలని ఏర్పాటు చేశారు. మనం వాటిని పక్కన పెట్టి సొంత అహంకారంతో లేదా కొత్త ఆలోచనలతో ఆ పునాదుల్ని నాశనం చేసేయకుండా వారు చూపిన మార్గంలో శ్రద్ధతో నడుచుకుంటే లోకానికి మనకి కూడా క్షేమం కలుగుతుంది అని భూదేవి ఇంకా అంటుంది, తాను అనాదృత్యయో అవిద్వాన్ ఉపాయాన్ ఆరభతే స్వయం. పూర్వీకులైన తత్వదర్శులు కనుగొన్న మన మహర్షులు కనుగొన్న ఆ దివ్యమైన ఉపాయాలని, జీవన మార్గాలని ఆదరించకుండా ఎవరైతే మూర్ఖత్వంతో లేదా అజ్ఞానంతో తన సొంత ఆలోచనల ప్రకారం కొత్త పద్ధతుల్ని ప్రారంభించి పనులు చేస్తాడో తస్య వ్యభిచరంత్యర్థ ఆరబ్ధాశ్చ పునఃపునః, అతడు ఎన్నిసార్లు ప్రయత్నించినా పునఃపునః మళ్లీ మళ్లీ అతడు ప్రారంభించిన పనులన్నీ కూడా విఫలమవుతాయి. అతడు అనుకున్న ఫలితాన్ని ఇవ్వవు. అంటే ప్రకృతి నియమాలను కాదని సనాతన సంప్రదాయాలను పక్కన పెట్టి మనిషి స్వార్థంతో లేదా అహంకారంతో ప్రకృతిని తన ఇష్టం వచ్చినట్లు లొంగదీసుకోవాలని చూస్తే అతడు చేసే ప్రతి ప్రయత్నము విఫలమవుతుంది, చివరికి నష్టమే కలుగుతుంది. తర్వాత భూదేవి తన అన్నాన్ని ఎందుకు దాచినది తన చర్యని సమర్థించుకుంటూ ఈ విధంగా సమాధానమిస్తుంది. పురా సృష్టా ఔషధయో బ్రహ్మణాయ విశాంపతే భుజ్యమాన మయా దృష్ట అసద్భిరధృత వ్రతై. పూర్వకాలంలో బ్రహ్మదేవుడు ఈ పవిత్రమైన ఔషధుల్ని, వనరుల్ని, ధాన్యాల్ని ఏవైతే సృష్టించాడో వాటిని ఈ యజ్ఞ యాగాది వ్రతాలు ఏమీ చెయ్యని వాళ్ళు, ధర్మనిష్ట లేని వాళ్ళు, దురాచారులు, దుష్టులు ఏం చేస్తున్నారు, తమ స్వార్థ సుఖాల కోసం మాత్రమే వాటిని అనుభవించడం నేను చూశాను. అంటే ఇక్కడ వేణుడి పరిపాలనలో అందరూ అధర్ములుగా మారిపోయారు. వారు పరమాత్మ ఇచ్చిన ప్రకృతి సంపదని దైవ కార్యాలకి, లోక కళ్యాణాలకి వాడకుండా తమ ఇంద్రియ సుఖాల కోసం మాత్రమే వాడుతున్నారు. అది అందరికీ అందట్లేదు. దుష్టుల చేతిలో ప్రకృతి సంపద అలా దుర్వినియోగం కావడం చూసి నేను భరించలేకపోయాను. వేణుడి లాంటి అధర్ములు నా సంపదనంతా దోచుకొని పెద్దలు చెప్పిన ధర్మ మార్గాన్ని విస్మరించారు. అందుకే ఆ సంపదని నా గర్భంలో దాచాను. నువ్వు ధర్మాత్ముడివి కాబట్టి పెద్దలు చూపిన ఉపాయం ప్రకారం నన్ను పెతకడానికి సిద్ధపడు అని మార్గోపదేశం చేస్తుంది. ఆ తర్వాత లోకపాలకులైన వారు తన్ను నిర్లక్ష్యం చేయడం వల్ల దొంగల భయం ఎలా పెరిగిందో వివరిస్తోంది. అపాలిత అనాదృత చ భవద్భిర్ లోకపాలకైః చోరీభూతేథ లోకేహం యజ్ఞార్థే గ్రసమౌషధీః.
ఓ రాజా, వేణుడి కాలంలోనూ ఆ తర్వాత సరైన పాలకుడు లేకపోవడం వల్ల ఈ లోకపాలకుల చేత నేను సరిగ్గా రక్షింపబడలేదు, పైగా నిర్లక్ష్యం చేయబడ్డాను. లోకమంతా దొంగలతో, దుష్టులతో నిండిపోయింది. అటువంటి సమయంలో యజ్ఞాల కోసం ఉద్దేశించబడిన పవిత్రమైన ఔషధులను, ధాన్యాలను ఆ దొంగలు దోచుకోకుండా రక్షించడం కోసం నేనే స్వయంగా వాటిని నా గర్భంలో దాచేసుకున్నాను అని. అంటే భూదేవి మాటల్లోని అంతరార్థం, వ్యవస్థలో ఎప్పుడైతే సరైన నాయకత్వం, రక్షణ ఉండవో అప్పుడు సమాజంలో అరాచక శక్తులు పెరిగిపోతాయి. ఈ వనరులన్నీ కష్టపడి పండించే వాడికి కాకుండా దోచుకునే వాడికి వెళ్ళిపోతాయి. అలా అధర్మపరుల పాలవకుండా ఉండడానికే నేను వాటిని దాచాను, అంతేకాని లోకాన్ని నాశనం చేయాలనే స్వార్థం నాకు లేదు అని భూమాత తన ఉద్దేశాన్ని స్పష్టం చేసింది. తర్వాత పృథు మహారాజు బాణం ఎక్కుపెట్టాడు కదా, అందుకని అంటుంది, ఇప్పుడు వాటిని కేవలం బాణాలతోనూ బలవంతంతోనూ బయటికి తీయలేవు, ఎందుకంటే అవన్నీ చాలా కాలంగా లోపలే ఉండిపోవడం వల్ల మురిగిపోయే స్థితికి వచ్చాయి. ఇప్పుడు పెద్దలు చెప్పిన దోహన ప్రక్రియ అంటే ఇక్కడ మనం వ్యవసాయం అని అర్థం చేసుకోవాలి. ఇదొక్కటే మార్గం. నూనం తావీరుధ క్షీణ మై కాలేన భూయస యోగేన దృష్టేన భవాన్ ఆదాతుమర్హతే. పూర్వం మహర్షులు దర్శించిన, ఆచరించిన ఉపాయం లేదా పద్ధతి ఏదైతే ఉందో ఆ దివ్యమైన పద్ధతి ద్వారా నువ్వు వాటిని నా నుండి తిరిగి గ్రహించడానికి అర్హుడివి. నువ్వు పరమ ధార్మికుడివి కాబట్టి ఆ పద్ధతి ద్వారా నన్ను ప్రసన్నం చేసుకుని ఈ లోకానికి కావలసిన సంపదలను నాతో వెతికించుకో అని భూదేవి మార్గదర్శనం చేస్తుంది. మనకి ఇక్కడ తెలిసేది ఏంటంటే, రక్షణ లేని చోట సంపద నిలవదు. సమాజంలో శాంతి భద్రతలు లేనప్పుడు ప్రకృతి సంపద కూడా అంతరించిపోతుంది. అలాగే సమస్యలు వచ్చినప్పుడు ఆవేశంతో, ఆయుధాలతో కాకుండా శాస్త్రోక్తంగా పెద్దలు చూపిన ఉపాయం ద్వారా పరిష్కరించుకోవాలి అని భూదేవి పృథు మహారాజుకు చెప్తోంది. ఈ మాటలు విన్న తర్వాత పృథు మహారాజు శాంతించి భూదేవి చెప్పినట్లుగా లోక కళ్యాణం కోసం ఆమెను ఆవు రూపంలో పెతకడానికి అన్ని ఏర్పాట్లు చేశాడట. భూదేవి చెప్పింది, వత్సం కల్పయమే వీర ఏనాహం వత్సలాతవా ధోక్ష్యే క్షీరమయాన్ కామాన్ అనురూపం చ దోహనం. నా నుండి పాలు పితకడానికి మొదట నాకు తగిన ఒక దూడని ఏర్పాటు చెయ్యి. ఆ దూడని చూడగానే నాలో మాతృవాత్సల్యం కలిగి నీకు కావలసిన కోరికలనే పాలని సమృద్ధిగా ఇస్తాను. అలాగే ఆ పాలను పితకడానికి అనుకూలమైన ఒక పాత్రను కూడా సిద్ధం చెయ్యి అని చెప్పింది. దీని అంతరార్థం ఏంటంటే, మనం ముందే చెప్పుకున్నట్లు ప్రకృతి అనే ఆవు ఊరికే వనరులను ఇవ్వదు. దానికి ఒక బలమైన ప్రేరణ లేదా సంకల్పం ఉండాలి. అదే ఇక్కడ దూడ. అలాగే ఆ సంపదను స్వీకరించడానికి ఒక పవిత్రమైన మనస్సు లేదా యోగ్యత ఉండాలి. అదే ఇక్కడ పాత్ర అంటుంది. అప్పుడే ప్రకృతి తన సంపదల్ని మనకి అనుగ్రహిస్తుంది. ఇక్కడ పాత్ర అంటే సరైన పద్ధతుల్లో వ్యవసాయం చేయడం. ఈ బలమైన ప్రేరణ అంటే లోక కళ్యాణం కోసం ఆ వనరులని ఉపయోగించడం. ఇంకా అంటుంది, దోగ్ధారం చ మహాబాహో భూతానాం భూత భావన అన్నమీప్సితముర్జస్వద్ భగవాన్ వాంఛతేయది. సమస్త ప్రాణుల హితాన్ని కోరే ఓ మహాబాహో, ఒకవేళ నీకు సకల ప్రాణులకు శక్తినిచ్చే, వారు కోరుకునే బలవర్ధకమైన అన్నాన్ని నా నుండి నువ్వు ఆశిస్తున్నట్లయితే ఆ ప్రాణుల స్వభావాన్ని బట్టి పాలు పితకడంలో నైపుణ్యం ఉన్న ఒక పితికే వాడిని కూడా ఎంచుకో అని. అంటే ఇక్కడ నైపుణ్యం కావాలి. పితకడం చేత కాని వాడు ఆవు దగ్గరికి వెళ్తే పాలు రావు సరికదా, తన్నులు తింటాడు. అదేవిధంగా ఇక్కడ సరైన పద్ధతుల్లో వ్యవసాయం చేయడం తెలిసిన వారు కావాలి. అప్పుడు ఆవు అనే భూమాత నుండి ఔషధులు అనే పాలు లభిస్తాయి అని. భూమాత ఇక్కడ పృథు మహారాజుకి మరొక ముఖ్యమైన విషయం చెప్పింది. ఏంటది? సమం చ కురు మాం రాజన్ దేవవర్షం యథాపయ అపరాష్ట్రే భద్రంతే ఉపధారీతమే విభో. ఇంద్రుడు కురిపించే వర్షపు నీరు భూమిపై అంతటా సమానంగా నిలిచి ఎప్పుడూ ఎండిపోకుండా ఉండాలంటే ఎగుడు దిగుడుగా ఉన్న నా ఉపరితలాన్ని సమం చేయి. వర్షాకాలం వెళ్లిపోయిన తర్వాత కూడా అపరాష్ట్రే అంటే అన్ సీజన్ లో, వర్షాకాలం వెళ్లిపోయిన తర్వాత కూడా ఆ నీరు భూమిలో నిలిచి ఉండేలాగా చెరువులు, కట్టలు వంటి
ఉపాయాలని ఆలోచించు అని. అంటే పృథు మహారాజు కంటే ముందు భూమి అంతా కొండలు గుట్టలతో ఎగుడు దిగుడుగా ఉండేదట. వర్షం పడినా నీరంతా వృధాగా కొట్టుకుపోతుంది. అటువంటప్పుడు భూదేవి పృథు మహారాజుకి ఇక్కడ అద్భుతమైన సలహా ఇచ్చింది. భూమిని సమం చేసి సాగుకి వీలుగా మార్చు, వర్షపు నీటిని నిల్వ చేయడానికి చెరువులు జలాశయాలు తవ్వించు, అప్పుడు వర్షాలు లేని కాలంలో కూడా భూమి పచ్చగా ఉంటుంది అని. ఇది మనకి రిసోర్స్ మేనేజ్మెంట్ నేర్పిస్తుంది. ఇక్కడ పర్యావరణ నిర్వహణ ఎలా చేయాలి అని సలహా ఇస్తుంది భూమాత. ప్రకృతి ఇచ్చిన వనరులని పద్ధతి ప్రకారం మనము ప్లానింగ్ చేసుకుని వాటిని వాడుకోవాలి. ఈ విధంగా ఆధ్యాత్మిక మార్గమే కాకుండా ప్రాక్టికల్ గా దేశాన్ని ఎలా సుభిక్షం చేయాలి అన్నది ఇక్కడ భూమాత చెప్తోంది. మొట్టమొదటిగా ప్లానింగ్, వ్యవస్థీకరణ, దూడ, పాత్ర, పితికేవాడిని సిద్ధం చేసుకోండి. ఇక్కడ దూడ, పాత్ర, పితికేవాడంటే లిటరల్ గా ఆవు దూడ, ఆవు పాత్ర అని కాదు. ఇందాక మనం చెప్పుకున్నట్లు దూడ అంటే ప్రేరణ లేదా ఉద్దేశం, అది పవిత్రంగా ఉండాలి. మనం మంచి ఉద్దేశంతో ప్రకృతిని సమీపిస్తే మనకి అన్నం జ్ఞానం లభిస్తాయి. అదే కుటిల బుద్ధితో సమీపిస్తే మనం కోరుకున్నది దొరకదు. ప్రకృతిని ఎక్స్ప్లాయిట్ చేస్తాము, అప్పుడు మనం పొందే ఫలితం కూడా ఏముంటుంది? కాలుష్యం, గ్లోబల్ వార్మింగ్, ప్లాస్టిక్ వ్యర్థాల విషం రూపంలో ఫలితాన్ని మనమే అనుభవిస్తూ ఉంటాము. అదే ఉద్దేశ్యం పర్యావరణ అనుకూలమైతే ప్రకృతి మనకి పచ్చదనాన్ని, స్వచ్ఛమైన గాలిని ఇస్తుంది. తర్వాత పాత్ర అంది కదా, ఆవు పాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా దాన్ని పట్టుకోవడానికి చేతిలో రంధ్రాలు లేని స్వచ్ఛమైన పాత్ర కావాలి. అంటే ఇక్కడ మనకి వనరులున్నా కూడా దాన్ని సరిగ్గా పంపిణీ చేసే వ్యవస్థ కావాలి. ప్రభుత్వ చట్టాలు దానికి తగ్గట్టు ఉండాలి అని. ఉదాహరణకి ఇవాళ మనకి ప్రపంచంలో అందరికీ సరిపడా అన్నం పండుతున్నా కూడా సరైన పంపిణీ వ్యవస్థ లేనప్పుడు చాలా మంది ఆకలితో అలమటిస్తూ ఉన్నారు. ఈ అవినీతి, అసమానతలే పాత్రకి ఉండే రంధ్రాలు అని చెప్పుకోవచ్చు. మనం ప్రకృతి ఇచ్చిన వనరులు వృధా కాకుండా ప్రతి ఒక్కరికి అందేలా పారదర్శకంగా ఉండే చట్టాలను రూపొందించుకోవడం, ఆర్థిక వ్యవస్థను నిర్మించుకోవడమే ఇక్కడ సరైన పాత్రని సిద్ధం చేయడం అని మనం చెప్పుకోవచ్చు. ఆవును పితకడానికి నైపుణ్యం ఉన్న గోపాలుడు కావాలి. పితకడం చేతకాని వాడు ఏం చేస్తాడు? ఆవు చేతిలో తన్నులు తింటాడు. ఇక్కడ పితికేవాడు అంటే ఆధునిక అన్వయం, దేశాలను నడిపే నాయకులు, పరిశోధనలు చేసే శాస్త్రవేత్తలు, తర్వాత పరిశ్రమలు నడిపే కార్పొరేట్ కంపెనీలు. ఇవి గనక ప్రకృతిని ఎక్స్ప్లాయిట్ చేయకుండా సస్టైనబుల్ యూజ్ అంటారు. సరైన పద్ధతిలో ప్రకృతి దోహనం గనక చేస్తే ప్రకృతి నుంచి మనకి సంపద సరిగ్గా లభిస్తుంది. ఎక్స్ప్లాయిటేషన్ అంటే ఈ కాలంలో మనం అడవుల్ని నరికేయడం, నదులని కలుషితం చేయడం, వనరుల్ని నిలువుగా దోచేయడం, ఇవన్నీ దోపిడీ అవుతాయి లేదా ఎక్స్ప్లాయిటేషన్ అవుతాయి. అలా కాకుండా దోహనం అంటే ఆవుని ప్రేమగా సాకుతూ దూడకు పాలు వదిలి మనకి కావాల్సినంత పితకడం దోహనం. అలాగే సరైన పద్ధతుల్లో వ్యవసాయం చేస్తూ అందిన పంటలు అందరికీ అందేలా చూడడం దోహనం అవుతుంది. తర్వాత ఇక్కడ ఆవు ఎవరు? మన భూమి లేదా పర్యావరణం. మన ఈ కథలో భూదేవి ఒక జడ పదార్థంలా కాకుండా ప్రాణమున్న ఒక ఆవు రూపాన్ని ధరించింది. పర్యావరణ శాస్త్రంలో కూడా భూమి అనేది ఒక సజీవమైన, పరస్పరం ఆధారపడే ఒక జీవ వ్యవస్థ అని పర్యావరణ శాస్త్రం అంటుంది. ఆ తర్వాత భూదేవి పృథు మహారాజుతో కొండలను సమం చేసి వర్షపు నీరు వృధా కాకుండా చెరువులు, కట్టలు తవ్వించు అని అందని చెప్పుకున్నాం. ఈ రోజు కూడా అది అన్వయించుకోవచ్చు. చెరువులు, బావులే కాకుండా రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ కోసం మనం ఈ కాలంలో ఎన్నో ఏర్పాట్లు ఉన్నాయి. వాటిని సరిగ్గా పాటించినప్పుడు ఏమవుతాయి? మనకి నీరు ఎక్కువైనప్పుడు వరదలు, ఎండాకాలంలో కరువు వస్తుంటాయి. కాబట్టి నీటి పారుదల వ్యవస్థని ఏర్పాటు చేసుకోవాలి, పచ్చదనాన్ని కాపాడుకోవాలి అని ఈ వృత్తాంతం మనకి తెలియజేస్తుంది. తర్వాత ఆవుని ప్రేమతో సాకి మేత పెడితే పాలిస్తుంది. అదేవిధంగా ప్రకృతిని పరిరక్షించి సరైన పద్ధతుల్లో వ్యవసాయం చేస్తే మనకి పుష్కలంగా పంట లభిస్తుంది అని. కనుక ఈ ఆధునిక ప్రపంచం పృథ్వీని కామధేనువుగా మార్చుకోవాలి అంటే ప్రకృతిని నాశనం చేసిన ఆ దుష్ట రాజైన వేణుడిలాగా ప్రవర్తించకుండా
పృథు మహారాజులాగా పవిత్రమైన ఉద్దేశంతో, ఆయన ఉద్దేశం ఏంటి? ప్రజలందరికీ అన్నం అందాలి అని. ఆ విధంగా పవిత్రమైన ఉద్దేశంతో, సరైన పద్ధతులతో, ప్రకృతిని హింసించకుండా వాడుకునే సాంకేతికతతో మనం ముందుకు సాగాలి. భూమాత ఇచ్చిన సూచనల ప్రకారమే పృథు మహారాజు కొండల్ని పగలగొట్టి భూమిని సమం చేసి చెరువుల్ని తవ్వించి వ్యవసాయ విప్లవానికి నాంది పలికారు. అందుకే ఆయన్ని మొదటి ఆదర్శ పాలకుడు అని పిలుస్తారు, మొట్టమొదటి మహారాజు అని. ఈ పృథు మహారాజు భూదేవి చెప్పిన మాటల్ని గౌరవించి, ఆమె చెప్పింది కదా దూడని పాత్రను పితికేవాడిని తయారు చేసుకొని, ఆయన ఏం చేశారు? స్వయంభువ మనువుని దూడగా చేసి తన చేతులని పాత్రగా చేసి స్వయంగా పితికి మానవాళికి కావలసిన సకల ధాన్యాలను, ఔషధులను భూమి నుండి రాబట్టాడు అంటోంది భాగవతం. ఇది చూసి సృష్టిలోని మిగతా జీవులన్నీ కూడా తమకి కావలసిన వాటిని భూదేవి నుండి పితుక్కున్నాయి అని. స్వయంభూ మనువుని దూడగా చేసుకున్నాడు అంటే స్వయంభూ మనువు మానవులకి మూల పురుషుడు. ఆయన ప్రజలందరి క్షేమాన్ని కోరేవాడు కనుక ఆయన దూడగా ప్రవర్తించినప్పుడు ప్రకృతి అనే ఆవు ఆ దూడని సాకినప్పుడు పుష్కలంగా పంటలను ఇస్తుంది. ఆయన తన సొంత చేతులనే పాత్రగా ఉపయోగించారంటే ఏంటంటే ఆయన సరైన పద్ధతిలో కష్టపడి భూదోహనం చేశారు అని. అప్పుడు ఏం లభించాయి? నవధాన్యాలు, ఔషధులు పుష్కలంగా లభించాయి. అప్పుడు సృష్టిలోని మిగతా జీవులన్నీ కూడా తమకి కావలసినవన్నీ భూదేవి నుండి పితుక్కున్నాయి అని ఇక్కడ భాగవతం చెప్తోంది. ఉదాహరణకి ఋషులు, మునులు బృహస్పతిని దూడగా చేసుకున్నారు, ఇంద్రియాలు మనస్సుని పాత్రగా చేసుకున్నారు. వారికి వచ్చిన పాలు లేదా వారికి వచ్చిన ఫలితం ఏది అంటే వేద విద్యలు, మంత్రాలు. అలాగే దేవతలు ఇంద్రుని దూడగా చేసుకున్నారు, బంగారు పాత్రలో వారు పొందినదేంటి? అమృతం, మానసిక బలం. ఆ తర్వాత దైత్యులు ప్రహ్లాదుని దూడగా చేసుకున్నారు, ఇనుప పాత్రలో సుర, ఆసవ అనే క్షీరాలు పొందారు. పితృదేవతలు అర్యముణ్ణి దూడగా చేసుకుని మట్టి పాత్రలో కవ్యరూప క్షీరం పొందారు. సర్పాలు, పాములు మొదలైనవి తక్షకుణ్ణి దూడగా చేసుకుని నోరు లేదా బిలాలని పాత్రగా చేసుకుని విషరూప క్షీరాన్ని పొందాయి. ఈ విధంగా యక్షులు, రాక్షసులు, పశువులు, పక్షులు ఇవన్నీ వేటిని దూడగా చేసుకున్నాయి, ఏ పాత్రలో పాలు పితుక్కున్నాయి, ఏమి పొందాయి అనేది ఒక పెద్ద లిస్ట్ ఉంది ఇక్కడ. అయితే దీని సారాంశం ఏంటంటే ఈ సృష్టి ఒక కల్పవృక్షం. పరమాత్మ ఈ ప్రకృతిలో సమస్త శక్తులని ఉంచాడు. మనం ఏ ఉద్దేశ్యంతో, ఇక్కడ దూడ అంటే ఉద్దేశ్యం, పాత్ర అంటే ఏ యోగ్యతతో, మన నైపుణ్యం, ఏ యోగ్యతతో ప్రకృతిని సమీపిస్తామో, ఇక్కడ పాలు అంటే ఫలితం, అటువంటి ఫలితమే దక్కుతుంది. సద్బుద్ధితో వెళ్తే అమృతం లభిస్తుంది, కుటిల బుద్ధితో వెళ్తే విషమే మిగులుతుంది. తర్వాత ఎవరికి ఎంత యోగ్యత ఉందో వారి పాత్ర ఎటువంటిదో అలాగే పాలు కూడా లభిస్తాయి. అంటే మన యోగ్యతని బట్టి మన ఫలితం ఉంటుంది. ఈ వృత్తాంతం బోధించే పాఠం, ఈరోజు మానవాళి చేయాల్సింది ప్రకృతిని నిలువుగా దోచుకొని వేన ప్రవృత్తిని, అంటే వేణుడు అనే రాజు ఏ విధంగా ప్రవర్తించాడో ఆ ప్రవృత్తిని విడనాడి ప్రకృతిని తల్లిగా గౌరవించి పోషించి ఋతు ప్రవృత్తిని అలవర్చుకోవాలి. మనం ప్రకృతిని రక్షిస్తే ఆ ప్రకృతి మనల్ని కామధేనుల నిరంతరం రక్షిస్తుంది. పృథ్వీ రక్షతి రక్షిత అని చెప్పుకోవచ్చు. చివరిగా ఈ కథను మనం ఆధ్యాత్మిక సాధకుని జీవితంలో కూడా అన్వయం చేసుకోవచ్చు. ఇది బాహ్య ప్రపంచానికే కాక ఆధ్యాత్మిక సాధకుడి అంతరంగ సాధనకి కూడా అన్వయం అవుతుంది. ఎలాగా అంటే ఇక్కడ ఆవు అంటే సాధకుడి లోపల ఉన్న అనంతమైన ఆత్మశక్తి. మనందరిలో దివ్యత్వం అన్నది ఉంది. మన లోపల అపారమైన శాంతి, ఆనందం, దైవత్వం దాగి ఉన్నాయి. ఆవు పొదుగులో పాలు ఎలా అయితే ఉన్నాయో మన లోపల దివ్యత్వం దాగి ఉంది. కానీ మనలో వేణుడి లాంటి అహంకారం, కామ, క్రోధాలు ఉన్నంతకాలం ఏమవుతుంది? అంతరంగ ఆనందం బయటికి రాదు, అది ఇంకా లోపలే దాక్కుంటుంది. ఎప్పుడైతే సాధకుడు పితికేవాడి దగ్గరికి వెళ్ళండి, ఇక్కడ సద్గురువు దగ్గరకు వెళ్ళి తీవ్రమైన తపనతో, అంటే ఇక్కడ దూడ అంటే మనకి ఉండాల్సిన తీవ్రమైన వ్యాకులత. సాధకుడు
సద్గురువు దగ్గరికి వెళ్లి తీవ్రమైన తపనతో పవిత్రమైన మనస్సు అనే పాత్రతో అంతర్ముఖుడవుతాడో అప్పుడు ఆ సాధకుడి హృదయం అనే ఆవు నుండి పరమానందం అనే పాలు నిరంతరం ప్రవహిస్తాయి అని చెప్పుకోవచ్చు. ఆవుకి పాలివ్వాలనే మాతృత్వ ప్రేరణను దూడ కలిగిస్తుంది. ఇక్కడ మనకి దూడ ఏది? మోక్షం సాధించాలనే తీవ్రమైన తపన, సాధన చెయ్యాలనే సంకల్పం లేదా ముముక్షుత్వం, మోక్షం కావాలనే తీవ్రమైన కోరిక ఇక్కడ దూడ అవుతుంది. నేను కేవలం లౌకిక సుఖాల కోసం కాకుండా నా ఆత్మ సాక్షాత్కారం కోసం, భగవత్ ప్రాప్తి కోసం సాధన చేస్తాను అనే పవిత్రమైన సంకల్పమే దూడ. ఈ అంతరంగ సంకల్పం ఎంత బలంగా ఉంటే పరమాత్మ అనే ఆవు నుండి మనకి అనుగ్రహం అంత సమృద్ధిగా ప్రవహిస్తుంది. తర్వాత ఇక్కడ పాత్ర ఏది? ఏ పాత్రలో పాలు పట్టుకోవాలి? అంతఃకరణ శుద్ధి లేదా సాధన చతుష్టయం అని చెప్పుకోవచ్చు. ఆవు పాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా ఆ పాలను పట్టుకోవడానికి మన చేతిలో ఒక శుభ్రమైన గిన్నె కావాలి లేదా పాత్ర కావాలి. ఇక్కడ పాత్ర అంటే సాధకుడి మానసిక స్థితి లేదా అర్హత. దీన్నే వేదాంతంలో సాధన చతుష్టయ సంపత్తి అంటే వివేకం, వైరాగ్యం, శమదమాది షట్క సంపత్తి, ముముక్షత్వం, ఈ నాలుగిటిని సాధన చతుష్టయం అంటారు. ఇది ఉన్నప్పుడే మనకి మోక్షం లభిస్తుంది. గిన్నె బోర్లించుంటే పాలు పడవు, రంధ్రాలుంటే పాలు నిలవవు. అలాగే మనస్సులో కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలనే రంధ్రాలుంటే గురువు ఎంత జ్ఞానాన్ని బోధించినా అది నిలవదు. భగవంతుని అనుగ్రహం ప్రవహించినా అది నిలవదు, వృధా అయిపోతుంది. అందుకే మనస్సుని నిర్మలం చేసుకోవడమే ఇక్కడ పాత్రని సిద్ధం చేసుకోవడం. ఇక పితికేవాడెవరు? ఇంకెవరు? మన సద్గురువు. ఆవు ఉంది, దూడ ఉంది, గిన్నె కూడా ఉంది. కానీ ఆవుని ప్రసన్నం చేసుకుని పాలు ఎలా పితకాలో తెలిపే నిపుణుడు గనక లేకపోతే పాలు దక్కవు. ఎన్నో శాస్త్రాలున్నాయి. వేద శాస్త్రాల్లోని అర్థాన్ని మనకి అర్థమయ్యేలా బోధించే సద్గురువే ఇక్కడ పితికేవాడు అని చెప్పుకోవాలి. గురువు సాధకుడి మానసిక స్థితిని బట్టి ఆత్మ అనే ఆవు నుంచి జ్ఞానాన్ని ఎలా పొందాలో ఉపాయాన్ని ఉపదేశిస్తాడు. గురువు అనుగ్రహం, మార్గదర్శకత్వం లేకపోతే సాధకుడు ఏ మార్గంలో వెళ్లాలో తెలియక గందరగోళానికి గురవుతాడు. ముముక్షుత్వం అనే దూడ ముందుంచుకొని సాధన చతుష్టయం అనే పాత్రని కలిగిన సాధకుడు సద్గురువు అనే పితికేవాణ్ణి సిద్ధం చేసుకుంటే ఆత్మానందం లేదా బ్రహ్మానందం అనే పాలు ప్రవహిస్తాయి. ఈ విధంగా కాకమ్మ కథల్లో కనిపించిన మన పురాణ ఉపాఖ్యానాల్లో ఎంతో లోతైన అర్థం ఉంటుంది. ఈ పృథు భూదోహన ఘట్టాన్ని మనం పర్యావరణ పరంగా, ఆధ్యాత్మిక పరంగా కూడా అన్వయించుకోవచ్చు. ఇటువంటి ఘట్టాలని మళ్ళీ మళ్ళీ చదివి అవగాహన చేసుకోవాలి. దానిలోని సందేశాన్ని పాటించేందుకు ప్రయత్నించాలి. అప్పుడే మన జీవితం సఫలమవుతుంది.